ఏమైంది? సార్ తను బ్రతికే ఉన్నాడు సార్. బ్రతికే ఉన్నాడా? ఆడి టిప్ప మీద కొట్టి ఎక్కడుందని అడుగు. ఓకే సార్. చాయ్ తాగుతారా? నీ పొందా సార్. సార్ ఎగ్ అంటే సార్ ఫోన్లో అడుగుతున్నారు సార్. ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సార్. వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి. మనకు కావాల్సింది ఎగ్గు. ఎగ్ ఎక్కడుంది సార్? ఎక్కడుంది సార్? సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఎగ్ ఎక్కడుందో చెప్పండి సార్. అడుకోవే. అను ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ రాడ్ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను. మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది. ఉండు చూస్తా. మోహన్ మోహన్ వదిలేయండి మోహన్. పర్లేదు పర్లేదు ఉండు. సార్ వద్దు సార్. అంతే, పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది. ఏం చేద్దామే? మాట్లాడు. హలో సార్. చెప్పాడా? సార్ ఇతను మళ్ళీ చచ్చిపోయాడు సార్. చిలక చిలక చిలక, నన్ను చూస్తే జోకర్లా కనిపిస్తున్నానా నీకు? వాల్యూ ఎంతో తెలుసా? 200 కోట్లు. 100 రూపాయలకి మర్డర్ చేస్తాను. 200 కోట్లకి ఎన్నిసార్లు చెప్తాను నిన్ను? నా చేతి దాకా వచ్చింది ఆ గుడ్డు నీ వల్ల మళ్ళీపోయింది. ఆయ్ నీ దగ్గర ఉందో ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు. చెప్తున్నాడే. ఈ రాత్రి లోపు నువ్వు దాన్ని వెతికి తీసుకురాలేదు, నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి. కామ్ కామ్ కామ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా? సార్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా? ఈ రాత్రి కల్లా ఎగ్ నా చేతుల్లోకి రావాలి, లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు. అంత పెద్ద రాక్షసుడు నేను. ఇతను ఎప్పుడైనా చూసారా? లేదు. మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా? ఎగ్గా? అర్థం కాలేదు. అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన యాంటిక్ ఎగ్. లేదు, కానీ దానికి మర్డర్కి అది అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది. దాని గురించే ఆయన్ని చంపుండొచ్చు. ఫెరోజ్ నాతో ఆ ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సైరాని మీ ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్. అందులో ఏముంది, సైరా నాకు మంచి ఫ్రెండ్. కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి గురైన ఫ్యాబర్జేకి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి గుల్మోహర్ అప్పుడే సిటీ మొత్తం తెలిసిపోయిందిగా. ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రేట్స్ పడిపోయినట్టే. మనం ఇంకో ఫ్లాట్ కొని రెంట్కి ఇచ్చేద్దామా? ఏమంటావు? హలో రేయ్, మన ఎగ్ గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా. ఇప్పటి నుంచి ఎవరైనా అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమజైందా? అలాగేనా? ఆ అపార్ట్మెంట్ దగ్గరలో సూపర్ గా ఉండే సూట్ రూమ్ బుక్ చేయి. రూమ్ లోంచి చూస్తే అపార్ట్మెంట్ క్లియర్ గా కనిపించాలి. అర్థమైందా? ప్రజలెవరూ భయప్రాంతాలకు గురి కావద్దని కూడా చెప్తున్నారు. టెన్షన్తో చచ్చిపోతున్నా అక్క. సార్ని కొంచెం మా ఛానల్ మార్చమని చెప్పొచ్చు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ ఎగ్ని ఎలాగోలా వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. ఎక్కడని వెతుకుతాం? నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు. అప్పుడు అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అక్కడ ఎందుకు కరుస్తున్నావు? అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క. నువ్వు ముందు బయటికి వెళ్ళవే ఇక్కడి నుంచి.
నమస్కారం అన్న. ఎవరైనా బయటికి వచ్చారా? లేదన్నా, హోటల్ రూమ్ ఎక్కడ బుక్ చేసావు? ఆ ఎదురుగా బుక్ చేశాను. దా. హోటలే అన్న, ఏదో ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఇలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా. చెప్తారా? అవునా, లోపల చాలా బాగుంటది. చాలా బాగుంటుందన్నా, నా మాట నమ్మండి. హోటల్ కడుతున్నప్పుడే రూమ్ బుక్ చేసావు? భాయ్, అది గేట్ దగ్గర ఉంది. పిల్లోడిని స్కూల్ వ్యాన్ ఎక్కిస్తుంది. అంకో మేడం, ఒక్క నిమిషం. మీ ఫ్లాట్ గిట్ట అమ్మేస్తున్నారా? లేదే, ఏ? మీ ఫ్లాట్ సేల్కుందని ఇందాక వాళ్ళు వచ్చిపోయారు మేడం. చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు. లోపలికి ఎవరిని పంపించట్లేదు కదా? లేదు మేడం, పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని పంపిస్తలే లోపలికి. సరే. ఓకే మేడం. ఫిరోజ్ ఎందుకు సాయిరాతో ఎగ్ గురించి చెప్పలేదంటారు? ఒకవేళ పెళ్ళాన్ని నమ్మని భర్తేమో. అయ్యుండొచ్చు, కానీ సాయిరా ఎందుకు మనకు అబద్ధం చెప్పి ఉండకూడదు? మొన్న రాత్రి తను ఊరెళ్ళానని చెప్పింది కదా, క్రాస్ చెక్ చేశారా? కనుక్కున్నాను మేడం, ఆవిడ అక్కడే ఉంది. ఓకే, జస్ట్ బి షూర్. సాయిరా కాల్ హిస్టరీ చెక్ చేయండి. ఓకే మేడం. అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫిరోజ్ ఫ్లాట్ బయట ఒకడే కానిస్టేబుల్ ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్కితేవడానికి. ఎట్లా పోతావు ఒక లోపలికి? ఆ ఒక్క కానిస్టేబుల్ చాలు మనం దొరికిపోవడానికి. శిల్ప, నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అయ్యయ్యో, అట్లా చూసుకుంటూ కూసకపోతే వేరే వచ్చి సారు. ఈ మధ్య కూరగాయల రేట్లని మస్తు పెంచేస్తున్నారు. టమాటాలు కూడా పిరమైపోయినాయి తెలుసా మీకు? ఆ. సార్, ఓ సార్, మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికిరా సార్? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలుసు నాకు. అవన్నీ మేము చూసుకుంటాం. నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మేడం, మీరు వెళ్ళి టిఫిన్ చేసండి, మేమిద్దరం ఉంటాం. కాఫీ ఉంటారా మేడం? వద్దులే, ఓకే మేడం. వెళ్ళండి. మనమేగా మిస్ అవుతున్నాం జోసెఫ్ సార్. మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నామన్న ఒక ఫీలింగ్. చెప్పు ప్రసాద్. మనీ ఇల్లు తాళం వేసింది సార్. 3-4 రోజులుగా ఇంటికి కూడా రావట్లేదంట. అతని ఫోన్ ది లాస్ట్ యాక్టివ్ లొకేషన్ కూడా ఆ అపార్ట్మెంటే చూపిస్తుంది సార్. 1 గంట క్రితం వరకు కూడా యాక్టివ్ గానే ఉంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సార్. ఏంటి, గంట క్రితం? సరిగ్గా చెక్ చేసావా? నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. సరే,
మనీ ఫోన్ గంట క్రితం వరకు ఇక్కడే యాక్టివ్లో ఉన్నట్టు చూపించిందంట. ఆ తర్వాత ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయిందంట. 1 అవర్ ముందా? మనం ఇక్కడే ఉన్నాం కదా సార్. మనీ ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉండొచ్చేమో. ఉండే ఉండొచ్చు మేడం. అందుకే అతని బైక్ ఇంకా ఇక్కడే ఉంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసింది కూడా మనీ కాదు, ఇంకెవరో. అందులో ఇంకేదో రికార్డ్ అయింది. స్టెఫాడాక్స్ని పిలిపించండి.